జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఆశా వర్కర్లు భారీ ర్యాలీ. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి వరంగల్ రోడ్ వరకు ఆశా వర్కర్ల ర్యాలీ. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పెండింగ్ లో ఉన్న పారితోషికాలను వెంటనే విడుదల చేయాలి, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల పారితోషికం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, ఆశాల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గోనె యువరాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయల వేతనం ఫిక్స్డ్ గా ఇస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూశాక ప్రభుత్వం మీద నమ్మకం పోయి రోడ్ల మీదకి వచ్చామని, ఆశా వర్కర్లకు జాబ్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కల్వాల లలిత, జిల్లా కార్యదర్శి సంధ్య, నాయకులు సాలమ్మ, సంధ్య, అనిత, వసుమతి, రామ, సునీత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో బడ్జెట్ సంబంధించింది కార్మికుల సంక్షేమం కోసం, అదేవిధంగా సంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 బడ్జెట్లు ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళు చెప్పారు, అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకొస్తాం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. దీనికి తోడు ఆటో వర్కర్లకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి నెలకి 10,000 రూపాయల వృత్తి సంవత్సరాన్ని కల్పిస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ వీళ్ళ సంక్షేమ దిశగా ఈ 3 బడ్జెట్ సమావేశాలలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూపాయి కేటాయించకుండా ఏ రకంగా వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలకు కనీస వేతనాలు అమలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతాం. మొత్తం వ్యాన్ లెక్కించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టినప్పుడు ఇదే మంత్రి నరసింహ సార్ పిలిచి, అమ్మ మీరు తొందరపడకండి, మీకు ఎట్లా మేనిఫెస్టో పెట్టినా జీతాలు మేము వేస్తాము, తొందరపడకండి, మీకు గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పారు. అంటే ఆ సార్ మాట మీద మీ ప్రభుత్వం మీద మాట మీద 2 నెలల కానీ చూపుకున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాల కానీ ఉంటున్నాము. అప్పుడు కూడా మాకు ఇంతవరకు 2 సంవత్సరాల కానీ వెయిట్ చేసినా కూడా మాకు 10,000 ఫిక్స్ వేతనము ఇవ్వట్లేదు, మేనిఫెస్టో పెట్టినా ఇవ్వట్లేదు. మళ్ళీ మేము ఈ జీతాలు చిన్న జీతాలు మా అందరూ ఉండాలి కదా, అందరు ప్రతి ఒక్కరు చిన్న జాబులు వేసుకొని ఎక్కడికి బయటకు పోకుండా ఈ జీతం మీదే బతుకుతున్నాము. బతుకున్నప్పుడు మాకు ఈ జీతం కూడా కరెక్ట్ చేయకుంటే మా ఉన్న ఒక్క అంటే ఒంటరి మహిళ ఉన్నారు, భర్తలు ఉన్నారు, చిన్న జాబులు చేసుకుంటున్నారు. ఇదంతా వాళ్ళకు ప్రతి నెల జీతం 1 తారీఖే పడాలని మా ప్రభుత్వంని మేము కోరుతున్నాము. మాకు కనుక ఇప్పుడు ఈ జీతం ఇప్పుడు 10 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా కనుక మా ప్రభుత్వం తీసుకుపోయి ప్రభుత్వం స్పందించకపోతే ఈ ధర్నా ఇట్లే కొనసాగుతుంది. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 106 రోజులు చేసాము సమ్మెను, అట్లే కొనసాగుతామని చెప్తున్నాము. మేమైతే దేనికి వెనకాలము, ప్రతి దానికి ముందుకు నడుస్తాము. ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాము.